ఓకే. సో, మనం యెస్టర్‌డే ఏం మాట్లాడుకున్నాం? సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫిగ్ మ్యాప్ అండ్ సీక్రెట్స్ అండ్ No, no, sir. రావ్ 23 గురించి అండ్ Mm. ఎలా కనెక్ట్ అవ్వాలి. ఓకే. Yes, yes. సో, ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫిగ్ మ్యాప్ అండ్ సీక్రెట్స్ ఇన్ క్యూబర్నెటీస్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? Yeah. So basically, config map and secret, used to have a to hide the information of the sensitive information. Whereas if we do not have any non-sensitive information, we can go with config maps instead of hard coding the environment variables instead of hard coding the variables in the our deployment ML files. What we can do, we can use config map and secret objects. If there is any sensitive information, what we can do, we can use the secrets and then create a secret object, and then you can we can utilize those secrets in the deployment. Whereas if do not have any uncontained information, just then we can go with the config map. So object. So by using the secrets, if you're using the secrets, then we have to go with the base 64 algorithm, and then we have to create our secrets. ఓకే. సరే. అండ్ ఈ అండ్ లాస్ట్‌లో నేను ఒక టైమ్ ఉంటే నేను ఒక మేనిఫెస్టో ఫైల్ క్రియేట్ చేయమంటాడు. రాయమంటాను డిప్లాయ్‌మెంట్. దానికి సర్వీస్. Hmm. ఓకే. అండ్ అండ్ అదే అండి నాకు అంతకుముందు ఒక ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్ అయిందని చెప్పాను కదా! అండ్ ఒక Hmm. కంపెనీ అండ్ సెకండ్ రౌండ్ కూడా అయింది. సో, అవే నేను నెక్స్ట్ వీక్‌లో ఇంటర్వ్యూ క్వెషన్స్ చెప్పడానికి ట్రై చేస్తా. చెప్తాను కంపల్సరీ చెప్తాను. Yeah, sure. అండ్ సో లెట్స్ స్టార్ట్ టుడే కాన్సెప్ట్స్. సో టుడే కాన్సెప్ట్స్ ఏంటంటే నో డెఫినిటీ అండ్ స్టాటిక్ ఈబీఎస్ వాల్యూమ్. ఈ నో డెఫినిటీ డిపెండెన్సీ ఉంది. స్టాటిక్ ఈబీఎస్ వాల్యూమ్ పీవీ అండ్ పీవీసీ క్రియేట్ చేయడానికి. అసలు పీవీ అంటే ఏంటి? పీవీసీ అంటే ఏంటి? సో అవి మనకు తెలియాలి ఫస్ట్ థింగ్. ఈ నోడ్ ఎఫినిటీ గురించి కూడా తెలియాలి. ఫస్ట్ మనం నోడ్ ఎఫినిటీ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఈబీఎస్ వాల్యూమ్స్కి వెళ్ళిపోదాం. సో Yeah, ఇది yeah, sure. యా ఈ ఈ సేమ్ అండి, సేమ్ సింపుల్ కాన్సెప్ట్. అసైన్ ఏ పార్ట్స్ టు ద నోడ్ బై యూజింగ్ ఆఫ్ నోడ్ ఎఫినిటీ. సో ఈ నోడ్ ఎఫినిటీలో ఏంటంటే, సో ఇట్ షోస్ హౌ టు అసైన్ ఏ కుబర్నెటీస్ పార్ట్ ఇన్ ఎ పర్టికులర్ నోడ్. సేమ్ లేబుల్ చేసి నోడ్ సెలెక్టర్స్ ఎలా వాడతారో, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ నోడ్ సెలెక్టర్స్ వీఆర్ యూజింగ్ నోడ్ ఎఫినిటీ. సో దీంట్లో టూ టైప్స్ ఆఫ్ నోడ్ ఎఫినిటీస్ ఉంటాయి. వన్ ఈజ్ ప్రిఫర్డ్ అండ్ రిక్వైర్డ్. సో ప్రిఫర్డ్ ఏంటి, రిక్వైర్డ్ ఏంటి అని తెలుసుకోవాలి. ఫస్ట్ లేబుల్ చేయాలి. క్యూబ్సిక్లకి ఎట్లా నోట్స్ ఇది మనకు తెలిసింది లేబుల్ చేయడం. ఈ డిస్క్ టైప్ ఎస్ఎస్డి అని జస్ట్ నార్మల్గా లేబుల్ చేసిన తర్వాత ఆ లేబుల్ చేసిన దాన్ని నోడ్ ఎఫినిటీ కింద వాడుతున్నాడు. ఈ నోడ్ ఎఫినిటీలో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ పాడ్ ఎగ్జనిక్స్, ఇక్కడ స్పెక్ కింద ఎఫినిటీ, ఎఫినిటీలో నోడ్ ఎఫినిటీ. ఈ నోడ్ ఎఫినిటీలో రిక్వైర్డ్ డ్యూరింగ్ షెడ్యూలింగ్, ఇగ్నోర్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. సో నోడ్ సెలెక్టర్ ఈక్వల్ టు మ్యాచ్ ద ఎక్స్ప్రెషన్ కీ వాల్యూ ఈక్వల్ డిస్క్ టైప్. ఇక్కడ మనం డిస్క్ టైప్ ఎస్ఎస్టీ ఇచ్చాం కదా. సో Hmm. దీన్ని సో వాట్ దీన్ని కీ అనుకున్నాడు, దీన్ని వాల్యూ అనుకున్నాడు. సో అట్లా Hmm. ఇక్కడ మ్యాచ్ చేశాడు. అండ్ మ్యాచ్ చేసి దెన్ రన్ అవర్ కంటైనర్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ అ డిపెండెన్సీ విత్ పీవీసీ. సో అక్కడ డిపెండెన్సీ ఉంది పర్టికులర్ నోడ్ మీద రన్ అవ్వడం కోసం. ఎందుకంటే ఈ నో డెఫినిటీ ఇవ్వకుండా చేస్తే అది రన్ అవ్వట్లేదు. అదే అసలు ఒకసారి నో డెఫినిటీ ఇవ్వకుండా రన్ చేస్తాను, ఒకళ్ళు ఇచ్చి రన్ చేస్తాను, అప్పుడు మీకు డిఫరెన్స్ కనపడుతుంది. ఏ ఎర్రర్ వస్తుందో కూడా అర్థమవుతుంది. సో ఈ లెట్ మీ నోడ్ ఎఫినిటీ మనం ఆల్రెడీ ఇప్పుడు నోడ్ సెలెక్టర్స్ ఉన్నాయి కదండి. ఈ మరి నోడ్ ఈ ఎఫినిటీ. నోడ్ డెఫినిటీలో ఇక్కడ టూ ఈ నోడ్ ఎఫినిటీ అండ్ నోడ్ యాంటీ ఎఫినిటీ అని ఉంటాయి. సో నోడ్ ఎఫినిటీ అంటే, సో నేను ఈ వాల్యూ ఈ లేబుల్ చేసిన నోడ్స్కి నోడ్ సెలెక్టర్ ఏంటి, లేబుల్ చేసిన దాంట్లోకి వెళ్ళిపోవడం అనమాట. అంతే కదా నోడ్ అవును. సెలెక్టర్స్. ఈ నోడ్ ఎఫినిటీ అంటే ఈ దేంట్లో ఈ రిక్వైర్డ్ అంటే మస్ట్కి వెళ్ళిపోవాలి. ఈ మస్ట్గా ఈ లేబుల్ చేసిన దాంట్లోకి వెళ్ళిపోవాల్సిందే కంపల్సరీగా.
అవునా? నెక్స్ట్ ఏంటంటే నోడ్ యాంటీ అఫినిటీ అని ఉంటది. ఈ లేబుల్ చేసిన దాంట్లో కాకుండా వేరే దాంట్లోకెళ్ళిపోవాలి. అంటే దీంట్లో ఎక్స్‌ట్రా ఫంక్షన్స్ ఉన్నాయి. ఎక్స్‌ట్రా ఫంక్షన్స్ ఉండడం వల్ల దీన్ని వాడుతున్నారు. సో, నోడ్ యాంటీ అఫినిటీ అని కూడా వాడతారు. ఇప్పుడు నాకు పాడ్ అఫినిటీ, పాడ్ యాంటీ అఫినిటీ అని కూడా ఉంది. పాడ్ అఫినిటీ అంటే సో, పాడు అదేంటి ఇప్పుడు పాడ్ ఒక దాంట్లో రన్ అవుతుంది. పాడ్ అఫినిటీ అంటే ఫస్ట్ ఇప్పుడు లైక్ పాడ్ 2 కూడా పాడ్ 1లోకి రన్ అయిన దాంట్లోకి పాడ్ 2 కూడా వెళ్ళిపోతది. పాడ్ యాంటీ అఫినిటీ ఏంటంటే పాడ్ 1లోకి ఎళ్ళిన ఇప్పుడు పాడ్ 3 ఉంది. పాడ్ 2 సో, హ్మ్. పార్ట్ 2 అయింది. పార్ట్ 1ని ఉన్న చోటే వెళ్ళిపోయింది. పార్ట్ 3కి నేను యాంటీ అఫినిటీ పెట్టాను. పార్ట్ యాంటీ అఫినిటీ అంటే ఏంటి? పార్ట్ పార్ట్ 1కి వెళ్ళకోకుండా పార్ట్ 2 లాగా పార్ట్ 1లోకి వెళ్ళకుండా అనే వేరే నోడ్‌కి వెళ్ళిపోవాలి. యాంటీ అఫినిటీ అంటే. సో, ఇక్కడ సేమ్ హియర్ ఆల్సో పార్ట్ అఫినిటీ అంటే ఈ లేబుల్ చేసిన వాటిలోకి ఈ నోడ్స్‌కెళ్ళిపోవాలి. అండ్ యాంటీ అఫినిటీ అంటే వేరే దానికెళ్ళిపోవాలి. ఇక్కడ రిక్వైర్డ్ అండ్ ప్రిఫర్డ్ అని ఉంటాయి. సో, రిక్వైర్డ్ అంటే రిక్వైర్డ్ మస్ట్‌కెళ్ళిపోవాలి. మస్ట్ బి రన్ ఇన్ దట్ లేబుల్స్ మ్యాచ్డ్ నోడ్ అనమాట. అండ్ ప్రిఫర్డ్ అంటే దట్ మీన్స్ పాడ్ ఇది గూడా రన్ అయితది. బట్ నో గ్యారంటీ. ప్రిఫర్డ్ అంటే దీంట్లో రన్ అయితది. మ్యాచ్ అయినా దాంట్లో మ్యాచ్ ఎక్స్‌ప్రెషన్స్ నోడ్‌లోకి రన్ అయితది. బట్ సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ నో గ్యారంటీ అనమాట. ఆహ్, గ్యారంటీగా ఎళ్ళకపోవచ్చు. సో, అది కొంచెం డిఫరెన్షియేట్ ఉంటది. సో, మీరిక్కడ చూస్తే రిక్వైర్డ్ అండ్ ప్రిఫర్డ్ ఇన్ ద నో డెఫినిటీ. సో, రిక్వైర్డ్ రూల్స్ మస్ట్ బి మీట్ బిఫోర్ ద pod can schedule on the nodes. The preferred rules specify the rule m- the rules are made, the schedule try to enforce the rules, but it does not guarantee enforcement. అంటే దీనికి గ్యారంటీ లేదు. అండ్ ఇది, ఇది ఆప్షనల్. అండ్ మస్ట్‌గెళ్ళిపోవాలి. అన్ని లేబుల్ చేసినాకెళ్ళాలంటే రిక్వైర్డ్ వాడాలి. ఇది డిఫరెన్స్ అడుగుతారు. రిక్వైర్డ్ ఎందుకు వాడతారు? ప్రిఫర్డ్ ఎందుకు వాడతారు? అన్నట్టు డిఫరెన్స్ అడుగుతారు. ఓకే. ఓకే. సో, సో అదే అండి. లెట్స్ గో విత్ కాన్సెప్ట్స్ అండ్ ల్యాబ్. యాహ్! హాయ్ రమేష్ గారు. మార్నింగ్ బ్రో. యాహ్! బాగున్నాను. ప్రాక్టీస్ చేస్తున్నారండి మీరు? యా బ్రో చేస్తున్నాను బ్రో. నేను ఇంకా ఇంత దూరం రాలేదు. యాహ్! నేను ప్రెసెంట్ వచ్చి హెచ్పిఐ దగ్గర ఉన్నా. ఓకే. టైం పడుతుంది. యాహ్! ఓకే. కరెక్ట్ అండి. ఎళ్ళమని టైం ఉంది. ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్స్ ఏంటంటే నో డెఫినిటీ గురించి. గెట్ నోట్స్. అండ్ నేను దీనికి లేబుల్ చేస్తాను. మీరు కాస్త ఫాంట్ సైజ్ పెంచరా? ఓహ్! షిట్ కథ. ఓకే. చేంజ్ సెట్టింగ్స్ అండ్ అపిరెన్స్ అపియరెన్స్ అండ్ గో టు ద ఫాంట్స్ అండ్ దెన్ సెలెక్ట్ దట్ 14. ఓకే. ఇప్పుడు ఇది వర్క్ అవ్వదు నాకు తెలిసి. అప్లై చేయలేదు మీరు. ఆ! అయ్యా! ఓకే. ఆ! ఆ! చేసి అప్లై చేయాలి కదా! ఓకే. ఇప్పుడు ఓకే కదండీ! ఆ! ఇప్పుడు ఓకే. ఓకే. నేను క్యూబ్ సెట్ లేబుల్ చేయాలనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మీకు నోట్ సెలెక్టర్ గురించి సో, ఫెయిర్ ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది కదా! నోట్ సెలెక్టర్ ఏంటి? నోట్ ఎఫినిటీ అంటే అర్థమైంది కాబట్టి నేను కొంచెం ఇప్పుడు ఆర్ బ్యాక్‌గ్రౌండ్ కూడా డిస్క్రిప్షన్ చెప్పేస్తాను. వాట్ ఈస్ వాట్ అనేది. సో, మళ్ళీ దాని గురించి ప్రాక్టికల్‌గా 2 కలిపి చెప్పేస్తాను. ల్యాబ్ అనేది నోట్ ఎఫినిటీ అండ్ పీవీసీ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ స్టాటిక్ ఏబిఎస్ వాల్యూమ్ గురించి చెప్తాను. ఏబిఎస్ స్టాటిక్ అండ్ డైనమిక్ క్యూబర్నెటిస్.
సో ఇది అఫీషియల్ స్టోరేజ్, పర్సిస్టెంట్ స్టోరేజ్ ఆఫ్ క్యూబర్నెటీస్ అండి, ఏడబ్ల్యూఎస్ వాళ్ళది. దీంట్లో ఇంకా డీటెయిల్గా చెప్పాడు. సో మనం ఇదే యూజ్ చేస్తాం. ఓకే. అండ్ స్టోరేజ్ మస్ట్ బి నాట్ డిపెండ్ అపాన్ పాడ్ లైఫ్ సైకిల్. సో ఇక్కడ ఎఫర్నల్ స్టోరేజ్, ఈబిఎస్ వాల్యూమ్లో ఎఫర్నల్ స్టోరేజ్ అండ్ ఎఫర్నల్ వాల్యూమ్స్ అని ఉంటాయి. సో ఈ ఎఫర్నల్ స్టోరేజ్ టెంపరరీ ద ఫైల్ సిస్టమ్, అండ్ ఎఫర్నల్ వాల్యూమ్స్ ఎంటీ ఎంటీ డైరెక్టరీ కూడా. ఇది పాడ్ ఉన్న చోట పాడ్ ఉన్నంతసేపు డైరెక్టరీ ఉంటుంది. పాడ్ పోతే ఫైల్ సిస్టమ్ అయితే. ఇప్పుడు ఈ సర్వర్లో రూట్ వాల్యూమ్ ఉన్నట్టు, సర్వర్ని క్రియేట్ చేసేప్పుడు ఒక రూట్ వాల్యూమ్ తీసుకుంటాం కదా, డిఫాల్ట్గా పాడ్ పోతే పోయిద్ది. అండ్ ఈ పీవీసీ ఈబిఎస్ వాల్యూమ్స్కి వాడతారు ఈ పీవీసీ. అండ్ అవి ఎలా చేస్తున్నారో, డిపెండెన్సీ విత్ స్టోరేజ్ ఆఫ్ పర్సెంట్ వాల్యూమ్ ఇస్ యూస్ ఫర్. నేను స్టాటిక్ ఈబిఎస్ వాల్యూమ్ గురించి చెప్దాం అనుకున్నాను కదా. సో బ్యాక్ ఎండ్, సో ఇక్కడ ఏంటంటే సిఎస్ఐ డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేయాలండి. ఓకే. ఈబిఎస్ అంటే ఈబిఎస్, ఈఎఫ్ఎస్ అంటే ఈఎఫ్ఎస్ డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేయాలి. నేను ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈబిఎస్ డ్రైవర్స్ ఇన్స్టాలేషన్ అన్నమాట. అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఐఏఎం రోల్స్. ఐఏఎం రోల్ అనేది మనకి ఈబిఎస్ డ్రైవ్ పాలసీని అటాచ్ చేయాలి. ఓకే. ఆ తర్వాత ఈ రెండు కంపల్సరీ. ఇవి సిఎస్ఐ డ్రైవర్స్ అనేవి బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. సో ఇవి కంపల్సరీగా ఇన్స్టాల్ చేస్తేనే మనకి అటాచ్ అవుతాయి సర్వర్స్కి. అండ్ ఇక్కడ యాక్సెస్ మోడ్స్ అనేవి పర్సెంట్ వాల్యూమ్లో యాక్సెస్ మోడ్స్ ఉంటాయి. రీడ్ రైట్ వన్స్ అండ్ రీడ్ ఓన్లీ మెనీ అండ్ రీడ్ రైట్ మెనీ. సో వీటికి డిఫరెన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో వాల్యూమ్ allow the read write only for a node, only for one node, only for one node at a same time. So volume allow read only made only for many nodes at a same time. ఓకే. మల్టిపుల్ నోట్స్కి రీడ్ రైట్ మెనీ, రైట్ మెనీ అని వాడతారు. ఓకే. ఇక్కడ ఎక్కువ రీడ్ రైట్ వన్స్ వాడతారు బిఎస్ వాల్యూమ్కి, ఈఎఫ్ఎస్కి ఏమో రీడ్ రైట్ మెనీ వాడతారండి. సో మల్టిపుల్ నోడ్స్ అండ్ సింగిల్ అవైలబిలిటీ జోన్ ఆఫ్ నోడ్స్కి సో ఇది రీడ్ రైట్ వన్స్ వాడతారు. అండ్ మల్టిపుల్ నోడ్స్కి ఏమో రీడ్ రైట్ మెనీ. అండ్ ఈఎఫ్ఎస్ అనేది మల్టీ అవైలబిలిటీ జోన్స్లో ఫైల్ షేర్ అవుతుంది కాబట్టి, సో అక్కడ మల్టీ నోడ్స్ ఎట్ ది సేమ్ టైం రీడర్ రైట్ చేయడం కోసం ఇది వాడతారండి. సో ఎక్కువ వాడేది రీడ్ రైట్ వన్స్ అండ్ రీడ్ రైట్ మెనీ. ఇక్కడ రీడ్ ఓన్లీ కదా, రీడ్ ఓన్లీ ఎక్కువ తక్కువ, అండ్ రీడ్ రైట్ వన్స్ ఫర్ ఈబిఎస్ వాల్యూమ్స్ అండ్ రీడ్ రైట్ మెనీ ఫర్ ఈఎఫ్ఎస్ వాల్యూమ్స్. ఓకే. అండ్ అర్థమైందండి ఈ యాక్సెస్ మోడ్స్ ఎందుకు వాడతారు అన్నది అర్థమైంది కదా. సో ఇక్కడ ప్రాక్టికల్ చేసి యా యా అర్థమవుతుంది. ఓకే ఓకే యా ద పీవీ అండ్ పీవీసీ. సో పీవీ అంటే ఏంటి, పీవీసీ అంటే ఏంటి అని అడుగుతారు. సో క్యూబర్నెటీస్ పీవీ ఎవరు క్రియేట్ చేస్తారు అని ఇక్కడ యూనో సో ఇది ఈ యాక్చువల్ స్టోరేజ్ అనేది మన ఈబిఎస్ వాల్యూమ్. మనం ఈ సర్వర్లో మనకి వాల్యూమ్స్ ఉంటాయి కదా, సో ఇది యాక్చువల్ స్టోరేజ్ వాల్యూమ్. దాన్ని మనం పీవీలా క్రియేట్ చేయాలి. పీవీలా క్రియేట్ చేసి ద క్లస్టర్ అడ్మినిస్ట్రేషన్ మస్ట్ బి హ్యావ్ క్రియేట్ అ పీవీ. సో ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ ద యాక్చువల్ స్టోరేజ్. సో ఇక్కడ క్లస్టర్ అడ్మినిస్ట్రేషన్ పీవీ క్రియేట్ చేస్తాడు. సో దాని తర్వాత ఈ ఈ పీవీ ఈజ్ నేమ్ స్పేస్ ఆర్ నాట్ ఏ నేమ్ స్పేస్ అని కూడా అడుగుతారు. సో పీవీ అనేది నేమ్ స్పేస్ కాదు. ఎప్పుడైతే నువ్వు క్లస్టర్కి మౌంట్ చేస్తావో అప్పుడు పీవీసీ అయింది. ఆ పీవీసీ అనేది నేమ్ స్పేస్ కిందకి వెళ్ళిపోయింది. అది డిఫాల్ట్ నేమ్ స్పేస్ క్లస్టర్ కిందకి వెళ్ళిపోయింది. సో ద పాడ్ వాల్యూమ్ రిఫర్ టు ద పీవీసీ. మనం ఈ యాక్చువల్ స్టోరేజ్ని పీవీగా మార్చిన తర్వాత ఈ పీవీని బైండ్ చేసుకుంటుంది. బైండ్ చేసుకున్న దాన్ని పీవీసీ అంటారు. ఈ బైండ్ చేసుకున్న దాన్ని పాడ్కి యూటిలైజ్ చేసుకునేటట్టు మనం మౌంట్ చేస్తాం. ఎలా మౌంట్ చేయాలి పాడ్కి అనేది నేను ఇక్కడ యాక్చువల్గా చూపెడతాడు కూడా.
ద కంటైనర్ సిఎస్సి ఇంటర్ఫేస్. ఈ కంటైనర్ స్టోరేజ్ సిఎస్సి డ్రైవర్స్ అండి ఇవి. స్టాటిక్ ప్రొవిజనింగ్. నేను ఇప్పుడు చెప్పేది మనం చేసేది అంటే ఏంటి ఇప్పుడు పర్సిస్టెంట్ వాల్యూమ్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన దాన్ని ఏదైనా పాడ్కి మౌంట్ చేస్తే అప్పుడు అది పీవీసీ అవుతుందా? ఎస్. యూనో కాదు కాదు. క్లెయిమ్ అవుతుంది అంటే ఇప్పుడు పీవీసీ ఎప్పుడు అవుతుంది అంటే, లెట్ మీ గో. మీకు ఇన్ డీటెయిల్గా ఐడి క్రియేట్ చెప్తాను. యా సో ఇక్కడ షూర్. చూడండి. సో ద ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ ద వన్ ఆర్ మోర్ పీవీ. ఓకే. దెన్ ద అప్లికేషన్ డెవలపర్ ద క్రియేట్ ద పీవీసీ. Okay, application developer the create the PVC. It's called as provisioning, static provisioning. So the static means you have to manually create the PV and then PVC in the Kubernetes. The scale it come to more difficult to manage if you have managed to the 100 of PV and PVC. సో ఈ స్టాటిక్ ఓకే. అనేది ఎక్కువ వాటర్ బట్ ఎందుకు వాటర్ అనేది ఈ డిసడ్వాంటేజ్ ఉంది. ఇఫ్ యూ స్పెషల్లీ యూ మేనేజ్ 100 of PVPVC. సో దట్ ఈస్ ఆ సినారియోలో ఈఎఫ్ఎస్ని తీసుకొని దాన్ని క్లెయిమ్ చేయడం అండ్ దానికి ఆ, ఎలా చేశాడో చూస్తాను. ఇది డైనమిక్ డైనమిక్ ప్రొవిజనింగ్ అని తర్వాత చెప్తాను. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ టు క్రియేట్ ద పీవీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది స్టోరేజ్ క్లాసెస్ యూజ్ చేసుకొని, ఇది చూడండి ఇక్కడ స్టోరేజ్ క్లాస్ చేసుకొని ఇది పీవీసీ ఒకటి క్రియేట్ చేసుకుంటుంది. స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేసుకుని స్టోరేజ్ క్లాస్లోనే మనం పీవీని క్రియేట్ చేస్తారు ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. సో యూ డోంట్ హ్యావ్ టు క్రియేట్ ద పీవీ. అంటే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా. సో అది సో ఇక్కడ క్యూబ్సిట్ గెట్ నోట్స్ ద స్టాటిక్ ప్రొవిజనింగ్ ఈవెన్ అని. క్లస్టర్ అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన పని లేదు. పీవీ అనేది కరెక్ట్. క్లస్టర్. ఎస్, కరెక్ట్. ఓకే. అవునండి. సో ఈ ఫస్ట్ ఇది పీవీ ఎలా క్రియేట్ చేస్తున్నారు చూడండి. ఈ ఈఎఫ్ఎస్ ఈ వాల్యూమ్ ఐడియల్ ఇది ఈఎఫ్ఎస్ ఇక్కడ క్రియేట్ చేశాడు. సో ఇక్కడ జనరల్గా మనం ఈఎఫ్ఎస్ అనేది ఏడబ్ల్యూఎస్లో క్రియేట్ చేస్తాం కదా ఫైల్ సిస్టమ్. ఈ ఫైల్ సిస్టమ్కి ఒక ఐడి వస్తుంది. ఆ సిస్టమ్ ఐడిని ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ ఇక్కడ పర్సిస్టెంట్ వాల్యూమ్ అని ఇక్కడ పెట్టేసి ఆ, ఆ, ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ పేరు అనమాట. మనకి స్టోరేజ్ ఎంత కావాలి అండ్ ద ఫైల్ సిస్టమ్ మోడ్ యాక్సెస్ మోడ్ రీడ్ రైట్ వన్స్ అని పెట్టాడు. రీడ్ రైట్ మెనీ పెట్టాను యాక్చువల్లీ. ఓకేనా. అండ్ పర్సిస్టెంట్ వాల్యూమ్ ఇక రీటైన్ అని ఇక్కడ రీటైన్ డిలీట్ అని ఓ 2 పాలసీలు ఉంటాయి. ఆ 2 కాదు 3 ఉంటాయి. రీటైన్ ఏంటంటే ఎప్పుడైతే యూనో ద పీవీ క్రియేట్ అయిపోతే నేను పాడ్ డిలీట్ అయిపోతే పీవీ అనేది డిలీట్ అయిపోద్ది. రీటైన్ ఏంటంటే పాడ్ డిలీట్ అయినా కానీ మన పర్సనల్ వాల్యూమ్ని డిలీట్ అవ్వకుండా చూసుకుంటుంది. దానివల్ల స్టోరేజ్ అనేది సేవ్ అవుతుంది. ఓకే. 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 అండ్ ఇక్కడ చూడండి ద ఈఎఫ్ఎస్ హ్యాండిల్ ద ఈ ఈ మనం ఏదైతే మాన్యువల్ మాన్యువల్గా మనం క్రియేట్ చేసిన ఈఎఫ్ఎస్ యొక్క ఐడిని ఇక్కడ మెన్షన్ చేయాలి. అట్లనే ఈబిఎస్ యొక్క వాల్యూమ్ ఐడిని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈఎఫ్ఎస్ బదులు ఈబిఎస్ డ్రైవర్స్ని వాడతాము. ఓకేనా. అండ్ ఇది పీవీ అనమాట. క్యూబ్సిట్ గెట్ పీవీ అంటే పీవీ క్రియేట్ అయిపోతే నెక్స్ట్ క్లైమ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పర్సనల్ వాల్యూమ్ క్లెయిమ్ అని రాసేసి ఇక్కడ స్టోరేజ్ క్లాసెస్ ఏం లేదు, స్టోరేజ్ క్లాస్ వాడట్లేదు మనం. ఎందుకంటే ఇది స్టాటిక్ కదా, డైనమిక్కి స్టోరేజ్ క్లాసెస్ మెన్షన్ చేయాలి. సో ఇది నన్ లాగా ఉంచుకుంటున్నాం. దీని కింద యాక్చువల్లీ ఇది స్టోరేజ్ క్లాస్ కింద వాల్యూమ్ నేమ్ అని మనం యూనో దీని యొక్క ఈఎఫ్ఎస్ యొక్క ఈఎఫ్ఎస్ నేమ్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే క్లెయిమ్ అవుతుంది. క్లెయిమ్ అయితే బౌండ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ రీటైన్ బౌండ్ అని అయిపోతుంది. సో అప్పుడు ఏంటి పీవీ స్టేటస్ నౌ చేంజ్డ్ ఫ్రమ్ అవైలబుల్ టు బౌండ్. సో బిఫోర్ పీవీ అనేది ఇక్కడ మనకు అవైలబుల్ స్టేట్లో ఉంటుంది. ఎప్పుడైతే మ్యాచ్ చేస్తామో ఇక్కడ స్టోరేజ్ క్లాస్ కింద వాల్యూమ్ నేమ్ అని పీవీ నేమ్ ఇస్తామండి. ఇదైతే పీవీ నేమ్ ఇస్తాం. ఈ పీవీ నేమ్ ఇవ్వగానే అది బౌండ్ అయిపోతుంది. బౌండ్ అవ్వగానే స్టేటస్ అవైలబుల్ నుంచి బౌండ్కి వెళ్తుంది. ఓకే.
బౌండ్కి వెళ్ళిన తర్వాత ఏంటి, పాడ్కి అటాచ్ చేయడం. ఈ పాడ్కి ఎలా అటాచ్ చేస్తున్నాడు, సేమ్ ఇలానే అటాచ్ చేస్తాం మనం, డిఫరెంట్గా ఏం చేయం. అండ్ ఇక్కడ డేటా, పర్సనల్ స్టోరేజ్, ఇట్స్ మౌంట్ పాతికల్ డేటా అని ఇచ్చేసి ఈ వాల్యూమ్ ఇచ్చగల పర్సెంట్ వాల్యూమ్ క్లెయిమ్ది ఈఎఫ్ఎస్ క్లెయిమ్ ఇస్తాము. ఈఎఫ్ఎస్ ఇప్పుడు ఈబిఎస్ ఇస్తున్నాం కాబట్టి ఈబిఎస్ క్లెయిమ్. సో ఇది యాక్చువల్గా ఈ ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేస్తున్నాడు ఈ ఇమేజ్లో. సో అవుట్పుట్ ఎలా చెక్ చేస్తున్నాడు అంటే ఇలా చెక్ చేస్తున్నాడు అండి. సో ఇక్కడ ఇన్ డీటెయిల్గా ఉంటుంది. సో పీవీ ఎలా క్రియేట్ చేస్తున్నాడు అండ్ పీవీసీ ఎలా క్రియేట్ చేస్తున్నాడు అండ్ పాడ్కి ఎలా అటాచ్ అవుతుంది. ఓకే. ఓకే. ఇక్కడ సారీ, ఏదో ఒక 5 జీబీ అని క్రియేట్ చేసి సిఎస్ఏ డ్రైవర్స్ అన్నమాట. ఇవి సిఎస్ఏ డ్రైవర్స్. అండ్ ఇక్కడ ఈ ఈఎఫ్ఎస్ క్లైమ్‌ని ఈ పాడ్‌కి చూడండి ఇక్కడ అటాచ్ చేస్తున్నాడు. ఈ క్లైమ్‌ని పాడ్‌కి అటాచ్ చేస్తున్నాడు. పీవీని అటాచ్ చేయట్లే. ఈ పీవీ అనేది ఆల్రెడీ పీవీస్‌లో కిందకెళ్ళిపోయింది. అండ్ దెన్ బౌండ్ అయిపోయింది. అవైలబుల్ స్టేట్ నుంచి బౌండ్‌కెళ్ళిపోయింది. బౌండ్ అయిపోయిన తర్వాత ఇది అండర్ నేమ్ స్పేస్‌లోకెళ్ళిపోయింది కదా! అండర్ నేమ్ స్పేస్‌లోకి ఈ వాల్యూమ్ వచ్చేసింది కాబట్టి దీన్ని మాత్రమే క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఈ పాడ్‌లో పీవీసీని మాత్రమే పెట్టుకొని క్రియేట్ చేస్తున్నాడు. ఇది అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పీవీ అనేది, అండ్ అప్లికేషన్ డెవలపర్ పీవీసీ క్రియేట్ చేస్తాడు అండ్ దీనికి అటాచ్ చేస్తాడు. ఇప్పుడు సో ఇది వచ్చి స్టాటిక్, మీరు చూపించింది వచ్చి స్టాటిక్. ఎస్, ఎప్ ఎస్. ఏ అండ్ డైనమిక్ ప్రొవిజనింగ్ ఏంటి, స్టోరేజ్ క్లాసెస్ ద్వారా క్రియేట్ చేయడం. ఇది స్టోరేజ్ ఫస్ట్ స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేయాలి. ఓకే, ఆ స్టోరేజ్ క్లాస్ తర్వాత పీవీ మనం క్రియేట్ చేయడం. సో పీవీసీ మాత్రమే క్రియేట్ చేస్తాం. మీరు ఇక్కడ చూస్తే పీవీసీ క్రియేట్ చేస్తున్నారు చూడండి. పీవీసీ క్రియేట్ చేసి మనం పాడ్లో మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా పీవీ క్రియేట్ అయిపోయింది. ఆటోమేటిక్గా పీవీ అనేది క్రియేట్ అయిపోయింది. ఎప్పుడే సో అది మొత్తం ఎలా చేస్తామో అది సెకండరీ అండి. అది నెక్స్ట్ ఫంక్షన్స్. ఫస్ట్ స్టాటిక్ తెలిస్తే మీకు నేను మిగతాదంతా తెలుస్తుంది. ఫస్ట్ స్టాటిక్ చేద్దాం. ఓకే. సో అది డిస్క్రిప్షను. సో మనం ఇది అండర్లైన్ ద కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ పర్సిస్టెంట్ వాల్యూమ్ అనేది క్రియేట్ చేసుకుంటాము. ఎస్, స్టాటిక్ మెథడ్లో పర్సిస్టెంట్ వాల్యూమ్ క్రియేట్ చేసుకున్నాక దాన్ని నేమ్ స్పేస్లోకి తీసుకొచ్చుకుంటాము. నేమ్ స్పేస్లో తీసుకొచ్చినాక ఏ పాడ్కైతే అసైన్ చేయాలో ఆ పాడ్ యొక్క వైఎంఎల్ ఫైల్లో దాన్ని క్లైమ్ చేసుకునే దానికి ఒక ఆబ్జెక్ట్ యూస్ చేస్తాం, వాల్యూమ్ ఎస్, మౌంట్స్ అనేది. కరెక్ట్. ఓకే. ఫస్ట్ స్టెప్ ఈబిఎస్ని క్రియేట్ చేయడం అండి. ఓకే, ఇది సెకండ్ స్టెప్. ఇది థర్డ్ స్టెప్. ఓకే, లెట్ మీ గో వన్ బై వన్ అన్నట్టు. యా, ఇక్కడ నేను చేసే ముందు ఏం చేయాలంటే అసలు నా సర్వర్ ఎక్కడ క్రియేట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. నేను ఏ సర్వర్కి అటాచ్ చేయాలనుకుంటున్నా అనేది కూడా తెలియాలి. ఓకేనా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డెవాప్స్ నోడ్ 1 దీనికి అటాచ్ చేయాలనుకుంటున్నానండి. మీరు అండ్ అన్ని యూస్ ఈస్ట్ వన్లో కదా పెట్టారు. నో 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 నో, యాక్చువల్లీ ఇట్ ఈస్ నో నో, ద సర్వర్స్ అనేవి యూఎస్ఎస్ టు వన్. మరి అవైలబిలిటీ జోన్స్ డిఫరెన్స్గా ఉంటాయి కదా. అవైలబిలిటీ జోన్స్ చూడండి, యూఎస్ఎస్ టు 1A 1B 1C అట్లా డిఫరెంట్ డిఫరెంట్ నోట్స్ ఉంటాయి. అవి చెప్తున్నారా? ఈ నోడ్ కదా మనం అటాచ్ చేయాల్సిందే. సో నేను ఫస్ట్ నోడ్కి అటాచ్ చేద్దాం అనుకుంటున్నా 1Bలో. నాకు 1Bలో నా పాడ్ అనేది నా ఈబిఎస్ వాల్యూమ్ అటాచ్ చేయాలనుకుంటున్నా. సో నేను ఇక్కడ 1B తీసుకుంటాను. ఓకే ఓకే. 100 GB క్రియేట్ చేస్తున్నారు మీరు? లైక్ 5 GB అండ్ 100 కదా. యా, 100 అండి. సో దీని పేరు ఏం చేస్తానంటే జస్ట్ ఈబిఎస్ అని పెడతాను.
ఉమ్, ఓకే. అండ్ నేను అండ్ ఇక్కడ ఇంకో చెప్పాల్సిన నేను చెప్పేది ఏం లేదు. అండ్ సిఎస్సి డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పింది. సెకండ్ స్టెప్ డ్రైవర్స్ ఇన్స్టాలేషన్స్ అని ఉంటాయి. అండ్ మీ నోట్స్ అనేవి T3 మీడియంలో ఉండాలని, లేకపోతే అవ్వవు. ఉమ్, డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అవ్వవు. ఓకే. ఓకే. ఈ కస్టమైజేషన్ గిటాబ్ కుబర్నెటిస్ డ్రైవర్స్ అని ఉంటాయి. సో నేను ఇది కాపీ చేసుకుంటాను ఇక్కడ. ఐ థింక్ సో ఇట్స్ కొందరు ఏపీ సౌత్ వన్ లో క్రియేట్ చేస్తారు. దాన్ని చేయలేము, కాస్ట్ ఏమైనా తగ్గుతుంది, లేటెన్సీ లేదు పాయింట్ లేదు ఆఫ్. అట్లేం లేదు. కాస్ట్ ఏం తగ్గదు. ఓకే. టోక్యోనా? టోక్యోనా అండి? ముంబై ముంబై. డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ డ్రైవర్స్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయినాయో చెక్ చేసుకోవచ్చు. క్యూబ్సిటిఎల్ గెట్ నోట్స్, గెట్ పాడ్స్, గెట్ పాడ్స్ ఐఫైన్ క్యూబ్ ఐఫైన్ సిస్టమ్. ఇక్కడ చూడండి 50 సెకండ్స్ అని పెట్టినాయి. ఇవి ఈబిఎస్ డ్రైవర్స్. అండ్ అంతకుముందు నాకు ఎర్రర్ వచ్చేది ఏంటంటే, నాకు అన్ని T3 మైక్రోనే తీసుకునేటోడు నోట్స్. అప్పుడు ఈ కోడ్ డిఎన్ఎస్ ఇష్యూస్ వచ్చాయి. ఈ డ్రైవర్స్ ఇన్స్టాల్ అయిపోయి ఈ కోడ్ డిఎన్ఎస్ ప్రాపర్గా రన్ అవ్వకుండా పెండింగ్లో పడిపోయేది. అప్పుడు మళ్ళీ మార్చేసాను. ఇక్కడ చూడు, ఇక్కడ ఈబిఎస్ డ్రైవర్ 5/6 వచ్చింది ఏంటి? ఇంకా రన్ అవ్వలేదు ప్రాపర్గా. అయ్యా, ఇప్పుడు 5/6, ఇప్పుడు చూడు 6/6 అన్ని ప్రాపర్గా రన్ అయ్యాయి. కంప్లీట్ అయిపోయింది. ఓకే. యా. అండ్ నాకు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే, నాకు ఐఎం రోల్స్ ఈబిఎస్ ఐఎం రోల్ ఎటా చేయాలి ప్రతి ఈ ఓకే. సెక్యూరిటీకి వెళ్తా, ఈ ఐఎం రోల్కి వెళ్తా. మీ ఈబిఎస్ వాల్యూము క్రియేట్ అవ్వట్లేదు, పాడ్ యూటిలైజ్ చేసుకోవట్లేదు అని అంటే మెయిన్ రీజన్స్ ఇవే. ఓకేనా? ఇవి మీరు చేయకపోవట్లేదు అంతే. ఈ డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అవ్వకపోవడం, ఈ ఐఎం రోల్స్ అనేవి అటాచ్ చేయలేకపోవడం, ఈబిఎస్ సిఎస్సి డ్రైవ్ పాలసీస్ అని ఉంటాయి. ఇది ఒక్కదానికి ఒక రోల్కి అటాచ్ చేసి ఇది కామన్ కదా. సో ఈ రెండు అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? ఈ మీరు ఇప్పుడు క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఒక రోల్ క్రియేట్ చేసింది కదా, ఆ ఆ రోల్కి రోల్ మీరు ఇప్పుడు పాల్స్ అటాచ్ చేశారు. అంతే, దట్స్ ఇట్. నేను ఇంకా అంతకుమించి ఏం చేయలేదు. ఓకే. సో ఇవి ఫర్దర్ స్టెప్స్. ఓకే. ద ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్, సిక్స్త్ స్టెప్. ఓకే. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యూబర్నెటీస్ అని తీసుకుంటా. దీంట్లో స్టాటిక్ ప్రొవిజనింగ్ అని ఉంటుంది. మేనిఫెస్ట్ ఆఫ్ ఇక్కడ పీవీ అని ఉంటుంది, పాడ్ క్లెయిమ్. సో ఈ పీవీని తీసుకుందాం. ఈ ఈ పీవీలో ఐ విల్ గో విత్ ఇదన్నమాట. పీవీ. సో టెస్ట్ పీవీ, యాక్సెస్ మోడ్ రీడ్ అడ్వాన్స్, 5 GB వాల్యూమ్. అండ్ నేను 100 GB వాల్యూమ్ తీసుకున్నా, నాకు 5 GB చాలు. నేను డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసిన ఈబిఎస్ సిఎస్ఏ డ్రైవర్స్, నా వాల్యూమ్ ఐడి అనేది మార్చాలి. వాల్యూమ్ ఐడి ఇది కదా.
ఓకే. నెక్స్ట్ ఏంటి పీవీసీ క్రియేట్ చేయాలండి. ఉమ్. Examples of Kubernetes and static provisioning and manifesto and PVC. యా ఈ ఈ చూడు ఇక్కడ వాల్యూమ్ నేమ్ టెస్ట్ పీవీ అని ఇచ్చాం. ఇంకా ఇది ఉమ్. కంపల్సరీ ఎందుకంటే అట్లనే బాగుంటుంది. స్టోరీ క్లాస్ ఎంప్టీ ఇచ్చాం ఎందుకంటే మనకి స్టోరీ క్లాస్ అవసరం లేదు కదా, అందుకని ఎంప్టీ ఉమ్. ఇచ్చేసాం. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ పాడ్. పాడ్ కిందకి వెళ్ళాలి. Yes. ఇది ఆఫీస్లో స్వీట్స్ పెట్టేసి ఎవరైనా తీసుకోండి అన్నట్లు పిహెచ్సి క్లెయిమ్స్ ఎవరికి అవసరమో వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారా? ఏంటంటే ఆఫీస్లో స్వీట్స్ పెట్టేసి ఎవరికి కావాలో వాళ్ళు తీసుకోండి అని చెప్తారు కదా మెయిల్. yes. అట్లా అంతే ఇది అంతే కూడా. 100. అంతే అంతే 100 ఆఫ్ స్వీట్స్ అనుకోండి, ఒక 5 స్వీట్స్ షేర్ చేసుకోవడం అట్లా. ఓకే. ఇక్కడ ఇక్కడ ఏంటి వాల్యూమ్ అని ఇచ్చేసి ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటున్నాం. సో ఇది యాక్చువల్లీ ఇట్ వర్క్ ఆర్ నాట్ పెట్టుకోండి. నాకు తెలిసి నేను పాడ్ని క్రియేట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ పాడ్ మెన్షన్ చేశాను, క్లెయిమ్ నేమ్ మెన్షన్ చేశాను అండ్ రన్ చేస్తున్నాను. అండ్ ఇది యాక్చువల్లీ వర్క్ అవుతుందా లేదా చూద్దాం. నాకు తెలిసి ఇది వర్కౌట్ అవ్వదు. ఇది ఎందుకు వర్కౌట్ అవ్వదో కూడా చెప్తాను. క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్. పాడ్స్. చూడండి కంటైనర్ స్టిల్ క్రియేటింగ్ అని చూపెడుతుంది. ఎర్రర్ వస్తుంది. ఏంటి ఎర్రర్ అంటే క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ పాడ్ పాడ్. యాప్. పాడ్ లేట్ సక్సెస్ అయిందా? లేట్ అయినట్లుంది, వర్క్ అవుతుంది కదా. యా ఎస్. బట్ ఇది 8 రన్ అవుతుంది రన్నింగ్. ఓకే. బట్ ఏ వాల్యూమ్ మీద క్రియేట్ అయింది, సంథింగ్ ఈజ్ ఫిషింగ్. మనకు కావాల్సిన దాని మీద రన్ అవుతుందా అనేది మనకి ఇంపార్టెంట్ కదా. ఇదేంటిది వర్క్ అవుతుందంటే ఈబిఎస్ వాల్యూమ్ యూటిలైజ్ అవుతుంది అన్నట్టే కదా. ఓకే. ఈ ఈ వాల్యూమ్ అనేది యాక్టివ్‌లో కాకుండా, అవైలబుల్‌లో కాకుండా యూజ్‌లోకి వచ్చింది చూడండి. అంటే ఇది యూజ్ చేసుకుంటుంది. ఎస్ ఎస్. అండ్ దీన్ని డిస్క్రైబ్ చేస్తే మనకిక్కడ ప్రీవియస్ వాల్యూమ్ పెద్ద కంటైనర్ రన్నింగ్ లేబుల్ అండ్ డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్. ఇంకా కింద ఎక్కడో చూసాను. మౌంట్ పాత్ డేటా అని వాడుతుంది. యా ఇది సక్సెస్ఫుల్గా వాల్యూమ్. రన్ అవుతుంది. యా ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఐ థింక్. అండ్ ఇక్కడ నేను రీటైన్ ఇచ్చాను కదా. రీ మీరు పీవీసీ చెక్ చేస్తే నేను రీటైన్ అని ఇచ్చానండి. పీవీ రీటైన్ పాలసీ ఏం చేస్తుందంటే నేను పాడ్ డిలీట్ అయినా కానీ పీవీని అంతే ఉంచేసి మళ్ళీ కొత్త పాడ్కి అటాచ్ చేస్తుంది అదే డేటా ఫైల్ని. ఓకే. నేను డిలీట్ చేస్తాను.
చాలా టైం తీసుకుంటుంది అండి డిలీట్ అవ్వడం కోసం. అంటే వాల్యూమ్ అటాచ్ అయింది కదా. హ్మ్. నార్మల్గా అయితే డైరెక్ట్ డిలీట్ అయిపోద్ది. మీరు ఇప్పుడు వాల్యూమ్ అటాచ్ చేస్తున్నారు కాబట్టి. యా టేకింగ్ టూ మచ్ టైం. ఓకే. డిలీట్ అయిపోయింది. అండ్ నేను మళ్ళీ క్రియేట్ చేస్తా. అప్లై మళ్ళీ ఇప్పుడు కొత్త ఓకే క్రియేట్ చేశాను. అండ్ దీన్ని డిస్క్రైబ్ మళ్ళీ చేస్తాను. సేమ్ డేటా ఫైల్ని మళ్ళీ అటాచ్ చేస్తాం. ఇక్కడ డేటా ఫైల్స్ని ఎక్కడ చూడతాము? నోట్ సెలెక్టర్ కాదు, టాలరేషన్స్ కాదు ఇక్కడ. యా ఇదే అండి. అంటే మనకి ఆ వాల్యూమ్ని ఉంచేసి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసిన దానికి ఎమ్మటే అటాచ్ చేస్తారు. అదే నువ్వు డిలీట్ పెడితే ఇంకా ఉండదు అది అసలు అటాచ్ అవ్వదు. ఏమేం పాలసీస్ ఉంటాయి? రీటైన్, ఇంకొకటి ఏదో రీటైన్, చెప్పారు. డిలీట్, సో సంథింగ్ ఒక స్టోరేజ్ క్లాస్ రీటైన్ పాలసీస్ ఉంటాయి. స్టోరేజ్ క్లాసెస్ ఇంక్యూబర్నెటీస్. అదే నాకు ఈ రెండే గుర్తున్నాయి బాగా. స్టోరేజ్ క్లాస్, ఓకే. రిటర్న్ పాలసీ, డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్, రీక్లైమ్ పాలసీస్. యా డిలీట్, రిటైన్ అండ్ డిలీట్. ఓకే, డిలీట్ అంటే స్పాట్ డిలీట్ అయిపోతే కూడా డిలీట్ అయిపోతుంది. రీటైన్ అంటే స్పాట్ డిలీట్ అయినా కూడా అలానే ఉంటుంది పీవీసీ అనేది. మళ్ళీ కరెక్ట్. మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. కరెక్ట్. అంటే ఐ మీన్ పాడ్కి ట్యాగ్ చేయొచ్చు. ఎస్. ఇది డిలీట్ ఇన్ కేసు ఏదైనా సినారీస్ లో వాడతామా డిలీట్ మనకి? డిలీట్ యాక్చువల్లీ వాడరు దాన్ని ఎక్కువ. ఎందుకంటే మనకి ఎక్కువ స్టోరేజ్ సెక్యూర్గా ఉండాలి కదా. బట్ అండ్ ఇన్ కేసు డిలీట్ ఏమైనా యా ఏదో డిలీట్ పెట్టకపోతే. యా డిలీట్ అంటే టెంపరీ వాటికి వాడతారేమో. అండ్ అవసరం ఇప్పుడు ఆ సర్వర్ అవసరం లేదంటే దాంట్లో స్టోరేజ్ కూడా అవసరం లేదు అనుకుంటా. అది రీటైన్ అనేది సెక్యూర్ అండి. హై అవైలబిలిటీ అంతే. బట్ మనం అక్కడ మెన్షన్ చేయకపోతే అది డిఫాల్ట్ గా డిలీట్ తీసుకుంటుంది. అక్కడ స్టేట్మెంట్ అలానే ఇచ్చారు. ఇఫ్ ఇట్ యా విల్ డిఫాల్ట్. ఇఫ్ యూ నో డిస్ప్లే స్టోరేజ్ లైక్ యాక్చువల్లీ డిఫాల్ట్ టు బి డిలీట్. కరెక్ట్. ఓకే. సో ఇది ఎక్స్పెక్టెడ్ 1 అవర్. బట్ నాకు లాస్ట్ టైం ఏంటంటే మళ్ళీ నేను ఆ స్పెసిఫిక్ నోడ్ మీద అది రన్ అవ్వలేదు. అండ్ రన్ అవ్వగల నో డెఫినిటీ ఆ లేబుల్ నోడ్ సెలెక్టర్స్ వాడి ఆ నోడ్ మీద పాడ్లో నేను నోడ్ సెలెక్టర్స్ వాడి నేను అప్పుడు యూటిలైజ్ చేసుకుంది వాల్యూమ్ని. ఆ ఇష్యూ వస్తుంది అనుకున్నా బట్ రాలేదు. 1 మినిటే ఉందండి మళ్ళీ. ఓకే. నేను ఓకే. నేను లింక్ షేర్ చేసి నో డెఫినిటీ గురించి చెప్పమంటారా? లేకపోతే